గొడ్లని తిన్న రాబందు ఒక గాలివానకి చచ్చిపోయిందని చెప్పి మనకొక తెలుగులో ఒక సామెత ఉంటుందండి. అలాగే జీవితమంతా పాపాలు చేసేసి ఒకసారి దేవుడా క్షమించంటే దేవుడు క్షమించేస్తాడా? అంటే మనసు మార్చుకోకుండా అడిగితే క్షమించేస్తాడా? ఇది నా డౌట్ అన్నట్టు. ఇంకా ఏంటిదంటే దేవుడి పేరు చెప్తూనే మనం పిచ్చి పనులు చేస్తూ ఉంటే దేవుడు ఆ భక్తిని మెచ్చుతాడంటారా? ఈరోజు నేను మాట్లాడబోయే విషయము చాలా మంది హిందూ సహోదరులకు నచ్చకపోవచ్చు. అయినా మాట్లాడాల్సిన విషయం ఇది. మన శ్రావణ మాసంలో మన ఏరియాలో ఏంటిదంటే చాలా పవిత్రంగా పూజిస్తారు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్ర ఆడవాళ్ళకి ఏంటిదంటే ఈ శ్రావణ మాసం అంటే ముద్దు గుమ్మల్లాగా ఉంటారనమాట ఒక్కొక్కరు. చక్కగా పొద్దుట లేచి పూజలు చేసుకొని, తులసి మాతకి నమస్కరించి, ఈ శ్రావణ మాసం మొత్తం చాలా అందంగా ఉంటారనమాట. ఇదే మాసంలో మనకు బోనాలు కూడా వస్తుంది. ఎస్పెషల్లీ తెలంగాణలో. ఇదే విధంగా యూపీలో ఏంటిదంటే ఒక కన్వారి యాత్ర అనేది జరుగుతుందనమాట. హిందూ పురాణాల సాంప్రదాయ ప్రకారం ఏంటిదంటే శివ భక్తులు ఎస్పెషల్లీ శివ భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే ఒక పవిత్ర యాత్ర అన్నమాట ఇది. ఈ యాత్ర కూడా ఈ శ్రావణ మాసంలో జూలై ఎండింగ్ నుంచి ఆగస్టు మాసంలో యాత్ర అనేది జరుగుతుంది. సో, ఈ యాత్రలో పాల్గొనే వాళ్ళనేమంటారంటే కన్వాడియాలో అంటారు. కన్వారి యాత్ర చేసే శివ భక్తులని కన్వాడియాలో అంటారనమాట. వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్ ఈ ప్రాంతంలోని పవిత్ర నదులైన గంగా నదులు ఎస్పెషల్లీ హరిద్వార్, గంగోత్రి, సుల్తాన్‌గంజ్ ఈ ప్రాంతాల నుండి పవిత్ర గంగా జలాన్ని తీసుకొస్తారనమాట. ఈ ప్రాసెస్‌లో ఏం చేస్తారంటే వెదురు కర్రకు ఇరువైపులా గంగా జలంతో కూడిన కుండలను వేలాడదీస్తారనమాట. జనరల్‌గా మనం కావిడలు అంటాం కదండీ! సో, అలాంటి వాటిల్లో ఏంటిదంటే కుండలు. ఈ కుండల్లో ఈ గంగా జలాన్ని సేకరించి భక్తులు తమ భుజాలపై మోసుకుంటూ వెళ్తారనమాట. ఏదైతే మనం కావిడి అంటాం కదండీ! కావిడి అంటున్నాం కదా! దాన్నేమంటారంటే కన్వార్ అంటారనమాట. సో, ఈ యాత్రలో పాల్గొన్న భక్తులేంటిదంటే సాధారణంగా కాషాయ వస్త్రాలు ధరించి మళ్ళీ గుర్తుపెట్టుకోండి వందలాది కిలోమీటర్లు కాలినడకనే ప్రయాణిస్తూ ఉంటారనమాట. ఈ మార్గంలో మొత్తం కూడా హర హర మహాదేవ్ నామస్మరణం చేస్తూ సాగిపోతూ ఉంటారు. మొత్తం ఈ యాత్ర పూర్తయిపోయిన తర్వాత ఏదైతే తాము గంగా జలం తీసుకొచ్చారో ఆ గంగా జలంతో స్థానిక శివాలయంలోని శివునికి జలాభిషేకం చేసి ఆ యాత్రను అక్కడితో ముగిస్తారనమాట. ఇంకొకటేంటిదంటే, ఏదైతే ఈ కన్వారి యాత్రలో పాల్గొంటున్న భక్తులున్నారో, వాళ్ళకంటూ కొన్ని నియమ నిబంధనలున్నాయన్నమాట. ఏంటిదంటే, యాత్రలో ఉన్నంత కాలం భక్తులు అత్యంత కఠినమైన నిగ్రహం, శుచి, పవిత్రత పాటించాలి. అత్యంత కఠినమైన నిగ్రహం, శుచి, పవిత్రత పాటించాలి. ఈ 3 మీకు అర్థమయ్యే ఉంటాయన్నమాట. అలాగే ఏదైతే గంగా జలం తీసుకొస్తున్నారో, ఆ గంగా జలాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నేలపై పెట్టకూడదు, మలినం అనేది కాకూడదన్నమాట. మరి యూపీలో ఇప్పుడు కన్వారి యాత్ర జరుగుతుంది. ఎవరైతే మేము శివభక్తులమని చెప్పుకుంటున్నారో కన్వాడియాసు చూసారు కదండీ ఆ విజువల్స్‌లోను. ఎవరైతే భక్తులమని చెప్పుకుంటున్నారో, నేను మళ్ళీ చెప్తున్నాను ఏ మతాన్ని అనే హక్కు నాకు లేదు. ఏ దేవుడిని కించపరిచే హక్కు కూడా నాకు లేదు. కానీ మతం ముసుగులో, దేవుడి ముసుగులో ఈ దుర్మార్గులు చేస్తున్నదేంటిది? వీళ్ళని భక్తులంటారా? ఆ వ్యాన్‌లోను స్కూల్ పిల్లలున్నారు అనే మినిమమ్ కామన్ సెన్స్ కూడా లేదండి వాళ్ళకి. స్కూల్ వ్యాన్‌ని పగలగొట్టేసి ఎళ్ళిపోతున్నారు. లోపలున్న పిల్లలకేమన్నా జరిగితే పెంకులు గుచ్చుకొని, ఆ గ్లాస్ గుచ్చుకొని లోపలున్న పిల్లలకేమన్నా జరిగితే? అంటే మేము హరహర మహాదేవ్ అని చెప్తున్నాం కాబట్టి, మేము ఏ పిచ్చ పనులు చేసినా సరే ఆ దేవుడు మెచ్చుతాడని చెప్పేసి అనుకుంటున్నారా? నేను ఈ ముందు లైన్ మాట్లాడాను చూడండి. హరహ మనం దేవుడి పేరు చెప్పుకుంటూ కూడా ఆ పని చేసేస్తే దేవుడు మెచ్చుతాడా అని. ఆ పిల్లల్ని అట్లా జేస్తారు. ఇంకొకటేంటిదంటే గవర్నమెంట్ ఏదైతే యూపీ గవర్నమెంట్ ఉందో, ఈ యాత్ర ఏదైతే కన్వారి యాత్ర జరుగుతుందో, ఆ ఏరియాలో ఉన్న వాటికన్నిటిని స్కూల్స్‌ని కూడా బంద్ జేసేసిందనమాట. మరి స్కూల్స్‌ని బంద్ జేసేసిన తర్వాత, కనీసం స్కూల్ పిల్లలున్నారు వ్యాన్‌లోనన్న మినిమమ్ కామన్ సెన్స్ లేదా వాళ్ళకి? ఎవరైతే భక్తులమని చెప్పుకుంటున్నారో, వాడట్లా పగలగొట్టి ఎళ్ళిపోతున్నాడు వాడు. వాడిని ఆపే దమ్ము ఎవరికీ లేదు. ఎందుకంటే వాడి నోట హరినామ స్మరణ ఉంది గదా! అందుకని వాడేం చేసినా పైనున్న దేవుడొచ్చి మనల్ని శిక్షిస్తాడనమాట. ఏంటి? ప్రశ్నించినందుకు శిక్షిస్తాడు. ఇంకా ఇంకొకటేంటిదంటే దారుణము, అరె! మీరు జేస్తున్నది శివుని పూజిస్తున్నారా? లేకపోతే శివుడికి అవమానం తీసుకొస్తున్నారా? ఆ విజువల్స్ చూస్తేనేంటంటే డీజే డాన్సులు పెట్టుకొని ఎగురుతున్నారు. అది కూడా కాషాయం బట్టల్లో. ఆడపిల్లలతో డాన్స్ ఏస్తున్నారు. వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ ఎట్లా ఉంది? ఇదా దేవుడు చెప్పింది మీకు? శివయ్య చెప్పాడా నాకిట్లా చేయండిరా అని జెప్పేసి. సిగ్గనేది లేదా మీ మొఖాలకి? అందుకే చెప్తానండి. ఈ మతం ముసుగులో వీళ్ళకేంటిదంటే దానిని ఒక రకమైన హింసాత్మక వాదం అనాలో, లేకపోతే పెచ్చి రేగిపోతున్న తనమానంలో తెలియట్లేదు నాకు వీళ్ళని. డీజే డాన్స్ పెట్టుకొని ఎగురుతారా? యాత్రలోను. ఇంకొకటి చూడండి. ఆ విజువల్స్ చూస్తే గనక ఆ పోలీస్ వ్యాన్‌నే కొట్టేస్తున్నారు ఏకంగా. కన్వాడి భక్తులంట వాళ్ళు. నేనిందాక కొన్ని నియమాలు పెట్టుకోవాలని చెప్పాను చూడండి. నిగ్రహం ఉండాలని చెప్పాను చూడండి. ఇదే నిగ్రహం అన్నమాట. ఏంటిది? డీజే పెట్టుకొని గంతులేయడం అన్నమాట. అమ్మాయిలతో కలిసి గంతులేయడం నిగ్రహం అది. ఇంకొకటేంటిదంటే పోలీస్ జీప్‌ని
పగలగొట్టేయడం అనమాట. పోలీస్ జీప్‌ని ఎందుకు పగలగొట్టారంటే, ఈ యాత్ర జరుగుతున్నప్పుడు ఒక బైకర్ అనుకోకుండా డాష్ ఇచ్చారనమాట వీళ్ళకి. సో, డాష్ ఇవ్వగానే ఏంటిదంటే పోలీసులకి కంప్లెయింట్ ఇచ్చారు. పోలీసులు కంప్లెయింట్ ఇచ్చారు. పోలీసులు వెంటనే వచ్చి అక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న టైంలో ఎవరైతే బైకర్ ఉన్నాడో వాడు ఎళ్ళిపోయాడు భయపడి. వాడిని వెళ్ళిపోయాడని చెప్పేసి పోలీసుల్ని జీప్‌లోంచి మరీ లాగి కొడుతున్నారనమాట. ఇది వీళ్ళ నిగ్రహం. శివయ్య చెప్పారనమాట ఇలాగా. "అరేయ్! ఈడ్చి ఈడ్చి కొట్టండ్రా పోలీసులని కూడా చూడకుండా కొట్టండి. ఎందుకంటే యూపీలో ఉన్నది మన గవర్నమెంటే, మన సీఎం గారే కాబట్టి ఏం గాదు మీరు కొట్టేయండి. మనం కాషాయ వస్త్రాలు వేసుకున్నాం కదా!" అని చెప్పేసి చెప్పారా మీకు దేవుడు? ఇదే జరుగుతుందా? యోగి గారు ఏం జేస్తున్నారు మరి ఇదంతా? శివయ్య చెప్పాడా కొట్టమని? ఇదండి ఆ పోలీసులని లాగి ఎట్లా కొట్టారో చూసారు కదా! వీళ్ళు భక్తులంట. శివ భక్తులంట వీళ్ళు. హ్మ్. ఇంకొకటి ఇంకొక పిక్చర్‌లో చూసారు కదండీ! చక్కగా వాళ్ళందరూ కాషాయ వస్త్రాలేసుకొని కూర్చుంటే, బెల్లీ డాన్స్ చేపిచ్చుకుంటున్నారు ముందు. ఒక అమ్మాయిని తీసుకొచ్చుకొని బెల్లీ డాన్స్ చేపిచ్చుకుంటున్నారనమాట. ఇది యాత్రలో జరుగుతుంది. కన్వారి యాత్రకు మీరంత మంచి పేరు తీసుకొస్తున్నారు. శివయ్యకి మీరంత మంచి పేరు తీసుకొస్తున్నారు. హ్మ్. గంగా జలాన్ని తీసుకురావడానికి ఇలాంటి పనులు చేయాలన్నమాట. మీరు చెప్తే కొత్త నెక్స్ట్ జనరేషన్ నేర్చుకుంటుందన్నమాట. ఇది మీరు చేసేదన్నట్టు. ఇక ఒక లారీ విజువల్స్ చూసారు కదా! ముందు విజువల్స్‌లోను. దానిలో ఉన్న ఏదైతే లోడింగ్ ఉందో లోడింగ్ మొత్తాన్ని పడేస్తున్నారు. ఒకడైతే ఎత్తుకుపోతున్నాడు దాన్ని. వాడు కూడా కన్వర్డి అంటే శివుడు భక్తుడేనంట. ఏం జరుగుతుందసలు? లారీని ఆపి లారీని లూటీలు చేస్తారా? భక్తులని చెప్పుకుంటా. అది కూడా అది పర్సనల్‌గా అయితే ఓకే. వాడికేదో పర్సనల్‌గా ఒక్కడే ఉన్నప్పుడు ఓకే. ఒక యాత్ర పేరు చెప్పుకొని, ఒక దేవుడి పేరు చెప్పుకొని, ఒక ఆహ్, పవిత్రమైన కార్యాన్ని ముందు పెట్టుకొని ఈ పనులా మీరు జేసేది? దోపిడీలు జేస్తారు, చోరీ జేస్తారా? ఆ లారీ వాడికి మీద ఒక ఇష్యూ జరిగితే, సరే వాడిని ఇంక కొట్టేసారు, చితకబాదేశారన్నట్టు. దానిలో లోపలున్న ఏదైతే ఆ లోడ్ ఉందో దాన్ని ఎందుకు ఎత్తుకెళ్తారు మీరు? అప్పుడు మిమ్మల్ని భక్తులనాలా? శివభక్తులనాలా? దొంగ భక్తులనాలా? భక్తులు కూడా ఎక్కువ మీకసలు పేరు. భక్తులననేది అది సెపరేటు. దేవుడి మీద నమ్మకం ఉన్న వాడికి భక్తులనే పేరు. అరే! ఏం మనుషులురా బాబు మీరు. హ్మ్. ఇంకొకటి నోటి నిండా ఆ జర్దా యేసుకొని వాడేకంగా కవాడియా యాత్ర గురించి మాట్లాడుతున్నాడు. ఏం మనుషులురా బాబు మీరు. అసలు దేవుడి పేరు ఎందుకు చెప్పుకుంటున్నారో అర్థం గావట్లేదు మాకు. మీకు బతుకులనేవి వెళ్ళవు. దేవుడి పేరు చెప్పుకోకపోతే బతుకులనేవి వెళ్ళవు. ఇక ఇక్కడ ఈ తంతంతా జరుగుతుంది గదండీ! ఈ తంతు మొత్తం జరిగిన తర్వాత ఎవరైతే ఈ పనికిమాలిన వెధవలుంటారో వీళ్ళనంటారా? లేకపోతే ఆ యాత్ర ఎవరి పేరు మీద జరుగుతుందో వాళ్ళనంటారా? వీళ్ళ వల్ల కాదండి మత విద్వేషాలు పుట్టుకొచ్చేది. ఇప్పుడు వీడిట్లా జేసినందుకు ఎవడో ఇంకొకటేదో అంటారు. అరే! మా దేవుడినన్నావు అని జెప్పేసి ఇంకొకటేదో జరుగుతది. ఇదే కొట్లాట జరుగుతదింక. అంతేగాని ఎవడైతే చేసాడో వాడిని నువ్వెందుకిట్లా చేసావురని పాయింట్ ఔట్ చేసే దమ్ము, ధైర్యం లేదు అక్కడ గవర్నమెంట్‌కి ఎవరికిని. ఎందుకంటే అంత కాషాయమయము. సో, పోలీసుల్ని ఈడ్చి ఈడ్చి కొట్టారంటే అర్థం చేసుకోవచ్చు మనము. అది జరుగుతుందనమాట. ఇంకొకటేంటిదంటే శుచి, శుభ్రం అన్నాను కదండీ! ఆ వీడియోలో చూస్తే ఏంటిదంటే వాడేకంగా కన్వార్ పెట్టుకున్నాడు, ఆ కావిడి పెట్టుకున్నాడు, చక్కగా కాషాయ బట్టలు పట్టుకున్నాడు. పక్కనే ఒక హాఫ్ బాటిల్ కంప్లీట్ చేసి బయలుదేరాడనమాట. శక్తొస్తదనమాట వాడికి. ఇది శుచి, శుభ్రము. ఇయ్యే నియమాలు ఇదే అన్నట్టు. ఇలాగే చేయమని చెప్పారనమాట. వాళ్ళెవరు చెప్పరండి. ఈ దుర్మార్గులు, ఈ పనికిమాలినోళ్ళందరూ బయలుదేరతారనమాట. సంవత్సరమంతా పెంట పనులన్నీ జేసి, గబ్బు పనులన్నీ జేసి, ఆ నోరంతా గబ్బు గబ్బు అంతా జేసుకొని, ఈ రోజు ఈ 2, 3 రోజులేంటిదంటే యాత్రకెళ్ళొచ్చేస్తే నేను శుద్ధుడినయిపోతాననమాట. పాలతో అభిషేకం జేసినట్టు మారిపోతాడు వాడు. వాడి పాపాలన్నీ పోయి మంచివాడయిపోతాడనమాట. ఇలాంటి వాళ్ళు జేస్తారనమాట. ఇలాంటి వాళ్ళు జేస్తే దేవుడు మెచ్చుతాడు. కనీసం ఇలాంటి వాళ్ళని ఆపే దమ్ము, ధైర్యం కూడా లేదు ఎవడికిని. ఎందుకంటే ఏం లేదు. ముందొక శివనామం పెట్టేస్తాడనమాట అంతే. అందుకనే ఎవడు ఏమి మాట్లాడడనమాట. ఇక ఎవరన్నా గనక వేరే మతమోళ్ళు ఏదన్నా ఇది చేసుకుంటే, ఈ యాత్రలేమన్నా చేసుకుంటే మాత్రం అమ్మో! గవర్నమెంట్ అనేది పరిగెట్టుకుని దిగొచ్చేస్తదనమాట. మీరు రోడ్ బ్లాక్ చేస్తున్నారు. ఆ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారు. మరి ఇప్పుడు ప్రజలు లేరా సార్? యూపీలో ప్రజలెవరు లేరా ఇప్పుడు? ఈ యాత్ర జరుగుతున్నంత సేపు గూడా యూపీ మొత్తం ఖాళీ జేసి ఎళ్ళిపోయారా అందరూను? మరి ఆ రోడ్డు మీద కనిపిస్తున్న స్కూల్ పిల్లలెవరు? పక్క రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళా? ఇంకొక అతను మాట్లాడారు విన్నారు కదండీ మీరు. అతనేమంటున్నారంటే, హిందూకి ముస్లిము శత్రువులనంటారు. హిందూకి ముస్లిం ఎప్పుడు శత్రువు గాడు. హిందూ అనేవాడే ఇంకొక హిందువుల్ని శత్రువులాగా ప్రిపేర్ జేస్తున్నాడు. వాడే ఏంటిదంటే ఇతర మతాల మీద దూషిస్తున్నాడు. కనీసం బుద్ధి జ్ఞానం లేదనండి. ఒక దేవుడి పేరు చెప్పుకొని మనం యాత్ర చేసుకుంటున్నప్పుడు, అరే! మన ద్వారా మనం చేసే ఈ యాత్ర ద్వారా దేవుడికి ఎలాంటి చెడ్డ పేరు రాకూడదని చెప్పేసి మినిమమ్ కామన్ సెన్స్ ఉండాలి. అక్కడ అదేం లేదు. ఎవడన్నా నీకు అనుకోకుండా డాష్ ఇచ్చినా సరే, అసలు శివయ్య కూడా అంత ఉగ్ర రూపం దాల్చడేమో. అరే! చూసుకోకుండా డాష్ ఇచ్చాడని చెప్పేసి ఎళ్ళిపోతాడేమో దేవుడు. మీరు దేవుడి కంటే గొప్పోళ్ళు మీరు.
ఒంటి మీదకి కాషాయ వస్త్రం రాగానే ఏంటిదంటే ఇంకా మనల్ని కొట్టేవాడు లేడు. మనమే ఎవరినైనా కొట్టేవచ్చు. ఆ లారీ వాడిని కొట్టేసారు ఇష్టం వచ్చినట్టు. పోలీసుల్ని కొట్టేసారంటే గ్రేటరా బాబు మీరు. ఇంకా ఆ రోడ్డు మీద చూడండి డాన్సులు. వాళ్ళు తాగి చేస్తున్నారా? గాంజా తీసుకొని చేస్తున్నారా? ఏం చేస్తున్నారా? అదా? ఒక యాత్ర చేసే పద్ధతి అదా? వాడు ఒంటి మీద బట్టలు లేకుండా రోడ్డు మీద కూర్చొని వాళ్ళెక్క డాన్సులు చేసేస్తున్నారు. ఇలాంటి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు ఉండవనమాట. అసలెలాంటి చర్యలు ఉండవు ఇలాంటి మీద. ఓకే. కావాలంటే మీరు ఆ రోడ్డు విడిచేసి పక్క రోడ్‌లోంచి నడుచుకుంటూ ఎళ్ళండి. లేదు పక్కన రోడ్ లేకపోతే ఈ యాత్ర అయ్యేంత వరకు కూడా అన్నీ మూసుకొని ఇంట్లో కూర్చోండి. ఇదనమాట అక్కడున్న యూపీ గవర్నమెంట్ చెప్పేది. ఇలాంటి ప్రభుత్వాల్లో బతుకుతున్నాము. పైగా అలాంటి సీఎం గారు మనకి పీఎం అయితానంట మన తాట తీస్తారంట. ఈ సో కాల్డ్ అందబత్తాయిలు చెప్తారనమాట. ప్రజలెవరు పిచ్చోళ్ళు గాదండి. మీ పిచ్చితనంతో దేవుడిని పిచ్చోళ్ళు చేయాలని చూడదు. ఇప్పుడు కొన్ని సో కాల్డ్ బత్తాయిలొస్తాయన్నమాట. మా పురాణాల గురించి నీకెందుకు? మా దేవుళ్ళ గురించి నీకెందుకు? చెప్పు తీసి కొడతానన్నమాట ఎవడైనా అట్లా మాట్లాడాడంటే. సీరియస్‌లీ. ఓకే. ఇప్పుడు నేను ఇండియాలో పుట్టాను. ఐ యామ్ ఇండియన్ అని చెప్పేసి నేను చెప్పుకుంటాను నేను. ఓకే. నేను ఇండియాలో పుట్టినప్పుడు రాజ్యాంగం నాకు హక్కిచ్చింది. నేను ఏ దేవుడినైనా దూషిస్తే, ఏ మతాన్నైనా చెడ్డగా మాట్లాడితే అప్పుడు మీరు నన్ననండి. నేను పడతాను. అప్పుడు మీరు నా మీద ఎలాంటి యాక్షన్ తీసుకున్నా ఓకే. నేను దేవుళ్ళ గురించి మాట్లాడే హక్కు నాకుంది. వాటి గురించి తెలుసుకునే హక్కు నాకుంది. నాకు ఇంట్రెస్ట్ కాబట్టి నేను తెలుసుకుంటున్నాను. మీరెవరు? నువ్వు మాట్లాడొద్దు మా మతం గురించి అని చెప్పేసి చెప్పడానికి? చెప్పొచ్చు. ఎప్పుడు? నేను పలానా మతాన్ని స్పెసిఫిక్‌గా టార్గెట్ చేసి తిట్టినప్పుడు, దూషించినప్పుడు అప్పుడు మీరు మాట్లాడండి. అరే! మీరు చేసేది తప్పురా! దేవుళ్ళని ఇట్లాగ బ్యాడ్ చేయొద్దని చెప్తే మీరు నన్ను తిరిగంటారా? ఎందుకంటే మేము నిజాలు మీకు చెప్తున్నాం గదా! కాలుతదనమాట గట్టిగా. పేరు లేనోడు, పేరు పెట్టుకోలేని యూజర్స్ అని చెప్పేసి వస్తారనమాట కొంతమంది. యూజ్‌లెస్ ఫెలోస్ వాళ్ళు. ఇంకొకటి రెడ్డీస్ అని పెట్టుకొస్తారు. అసలు ఆ రెడ్డి సమాజంలో ఎట్లా పుట్టావురా బాబు నువ్వు? అంధభక్తులనమాట మీరు. ఓకే. అంధభక్తులుగా చేస్తున్నారు కొంతమంది. వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం జేస్తున్నారు. వీళ్ళకి తెలుసు. తెలిసినా సరే అదే మత్తులో ములుగుతారనమాట. పందెట్లాగా బురదను వదిలిరాదో, అదే బురదలో పొర్లుతూ ఉంటారనమాట. మళ్ళీ ఆ బురదని ఇప్పుడు ఏదైతే జనరేషన్ ఉందో, ఆ జనరేషన్ మీద అద్దేయాలని జెప్పేసి మనం వంకరక్కలు జెప్తారనమాట. ఇదే ఇలాగ మేమెట్లనో నాశనం అయిపోయాం. ఈ మత ముసుగులో సర్వనాశనం అయిపోయాము. సో, మీరు కూడా అదే నాశనంలోకి రండి. మీరసల ఎట్టి పరిస్థితిలోనూ మీరు మెచ్యూర్డ్‌గా బిహేవ్ జేయొద్దు. ఇది చెప్తారనమాట. ఎవరు ఈ సో కాల్డ్ సులబత్తాయిలందరూను, అందబత్తాయిలందరూను, మతం ముసుగులో బతుకుతున్న పనికిమాలిన వాళ్ళందరూ కూడా నెక్స్ట్ జనరేషన్ కూడా ఇలాగే ఉండాలని జెప్పేసి సొల్లు కబుర్లు చెప్తా ఉంటారనమాట. మీ పప్పులేమి ఉడకవండి. ఇప్పుడున్న జనరేషను మీలాంటి మట్టి బుర్రలు కాదు. వాళ్ళది చాలా స్ట్రాంగెస్ట్ జనరేషన్. అలాగే వాళ్ళ మైండ్ కూడా చాలా షార్ప్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండది.